అందరికీ మరణాత. క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులైన వారలారా, ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారపు ఆరాధనలోనికి విచ్చేసిన మీ అందరకు మా నిండు వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నా. ప్రాముఖ్యముగా ఈ ప్రత్యేకమైనటువంటి మే నెల 10వ తేదీ మాతృమూర్తులందరికీ కూడా మా నిండు వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మదర్స్ డేను దేవుడు తల్లులందరినీ దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహామహిమ కలిగిన మా తండ్రి, ఘనమైన నీ పాదములకు అనేకమైన కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు సమర్పణ చేస్తూ ఉన్నాం. మొదటి వారమంతా మమ్ములను మీ దయలో కృపలో భద్రపరచి కాపాడి, రెండవ వారమును మాకు మీరు దయచేసినందుకు మీకు అనేకమైన కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన దినమందు ఆరాధన దీవెనలు మాకు మీరు నిండుగా దయచేయమని మనం చేస్తూ ఉన్నాం. ఏ మేలు మా కొరకు మీరు దాచి ఉంచారో, దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఈ దినం మీరు మాకు అనుగ్రహించుమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధనలో జరిగే ప్రతి కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మను మీరు ఉజ్జీవింపచేసి రంజల్ల చేయమని మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటిని మీ దయగల హస్తాలకు సమర్పణ చేస్తూ ఉన్నాం. మీరు అధ్యక్షత వహించుమని మనం చేస్తూ ఉన్నాం. ప్రియ వీక్షకులను, వినుచున్న వారిని, ఏకీభవించి వారిని ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యమును మీరు దయచేయమని మనం చేస్తూ ఉన్నాం. మరొకసారి ప్రపంచంలో కరోనా బారిన పడిన ప్రియులందరినీ మీరు స్వస్థపరచండి. మరణించిన కుటుంబములకు నెమ్మదిని, ఓదార్పును దయచేయండి. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎల్జీ గ్యాస్ బారిన పడిన కుటుంబములను మీరు ఆదరించి బలపరిచి స్వస్థపరచుమని, ఆరాధనలో మీరు మాతో ఉండుమని, ఆరాధనకు యోగ్యుడును యజమానుడై ఉన్న యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన పాటలను మనం విందాము. పాస్టమ్ గారు అలాగే షాలేం రాజుబాబు మనకి పాటలను పాడి ప్రభువును కనపరుస్తారు. దయచేసి మీరు కూడా ఈ పాటల్లో ఏకీభవించి ప్రభువును స్తుతించండి. తెలుగు క్రైస్తవ కీర్తనలో నుంచి 9వ కీర్తన పాడుతున్నామండి. దైవాత్మారమ్ము నా తలుపున వ్రాలుము, నా
మంచి దేవుడు అయ్యా అని పాట పాడుతున్నాము. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
మనం రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనము నుండి 18వ వచనము వరకు మన మధ్యలో ఉన్న జాన్ సెలవరాజు గారు మనకు ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 18 వచనం చదువుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెల పోవు ద్వారములు నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారనే ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకి వచ్చుచు మేత మేయచూ నుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిట్లని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపోయి పారిపోవు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడి కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టించున్నాను. ఇవి దొడ్డవి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలేదు. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టించున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాను. ఎవడు నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టించున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిన నేను. దేవుడి వాక్యం జీవించిన కాక. వాక్యం కొరకు ప్రార్థన జరిగించుకుందాము. పాస్టర్ గారు వాక్యం కొరకు ప్రార్థన జరిగిస్తారు. అందరూ ఏకీభవించాలని మనం చేస్తున్నాం. చెయ్యిడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునాడు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునాడు చెయ్యిడువడు ఎప్పుడు విడనాడు ఎన్నడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా మరుమరు ఇడువని ఎడబాయిని దేవుడు మన దేవుడే విన్నారు. నిర్దినము భయంకరమైన పరిస్థితులు, ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితి, ఒకరి కష్టంలో ఒకరు ఆదరించుకోలేని పరిస్థితుల్లో, ఎడబాటైనటువంటి పరిస్థితుల్లో, విడనాడబడినటువంటి పరిస్థితుల్లో, లోకములో మనము కనబడుచున్నటువంటి పరిస్థితులను బట్టి
అనేక మంది ఒంటరిగా తమ బిడ్డలను చూడలేని పరిస్థితుల్లో వేదన చెందించిన వారు ఉంటున్నారు. తల్లిదండ్రుల ఎద్దకు వెళ్ళలేని పరిస్థితుల్లో బిడలైన వారు ఉంటున్నారు. ఆత్మీయులను శ్రమలో ఆదుకోలేని పరిస్థితుల్లో లోకము 2 దినాల్లో కనబడుచున్నది. ఈ లాక్డౌన్ వల్ల ఎక్కడికి వెళ్ళలేక ఎవరి గృహాల్లో వారి, ఎవరి శ్రమలో వారు వేదన చెందుచున్న వారుగా కనబడుచున్నారు. ఒకవేళ తల్లైనా, తండ్రైనా, బంధువులైనా, స్నేహితులైనా మన ఎద్దకు రాలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం అంటున్నారు కదా, కన్న తల్లి చేర్చినట్లు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. వారైనా మర్చిపోతారు, కానీ వారైనా అందుబాటులో ఒక సమయంలో మనతో ఉండరు. కానీ దేవుడు అంటున్నారు, నిన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడూ కూడా నేను విడువను, ఎడబాయిని ప్రభువే వాగ్దానం చేస్తున్నాను. కనుక ఎవరు మట్టుకు వారే, మా తల్లియు, మా తండ్రియు, మా సమస్తమైనటువంటి దేవ, మీకు అనేకమైన వందనములు నాయన, మీకు అనేకమైన స్తుతులు ప్రభువా. మా కాపరి, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మా పోషకుడవు, మా వైద్యుడవు, మా ఆదరణకర్తవు మీరే తండ్రి అని ప్రభుని తలంచుకుంటూ ప్రార్థనలు ఏకీభవించుకుందాము. మహాపరిశుద్ధుడు, గరుడైన తండ్రి, ఉన్నవాడని వాగ్దానం చేసిన దేవా, మీ ఘనమైన నామమునకు వెళ్ళలేని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నైనా. ఈ మే నెలలో 2వ ఆదివారం అందునైనా దేవా, మీ సన్నిధానములో కొడుకుని గృహాల్లోని అయా ఈ లైవ్లో తండ్రి బిడ్డలైన వారు ఆరాధనలో అయ్యాటి కార్యక్రమాలు ఏకీభవించుండగా అయా మీ సన్నిధిని, అయా మీ కృపను నీ బిడ్డలేలా కనపరచబడుచున్నాము. అయా నీ బిడ్డలకు మీరే తండ్రిగా ఉండండి, మీరే ఆదరణకర్తగా ఉండండి, మీరే కాపరిగా ఉండండి నాయన. మీకు అనేకమైన స్తోత్రములు. ప్రపంచములో అన్ని దేశములలో వ్యాపించినటువంటి కరోనా వైరస్ని మీరు గద్దించండి నాయన. దేవా, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది వాగ్దానం చేశారు. అయ్యా పరమ వైద్యుడు మీరే ఉంటున్నారు ప్రభువా. దేవా, మీ కనికరమును చూపబడుచున్నాము తండ్రి. జబ్బు చేత బాధలను చెల్లించుడా జాలి అని వాగ్దానము చేసిన దేవా, నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే వాగ్దానం చేశారు. కనుక వ్యాధి చేతనైనా ఎంతో మంది బిడ్డలు అయ్యా లోకమును విడిచిన వారుగా ఉంటున్నారు. ఎన్నో కుటుంబాలు ప్రభు దుఃఖములో ఉన్నాయి. అయ్యా బిడ్డలను పోగొట్టుకున్నవారు, ఆత్మీయులను పోగొట్టుకున్నవారు, స్నేహితులను పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు. అయ్యా అటు కుటుంబాలను దేవా మీరే ఆదరించండి అయ్యా, ధైర్యపరచండి నాయన. మీరే వారికి తోడుగా ఉండబడుచున్నాము. ఇంకా నువ్వు తండ్రి అయ్యా హాస్పిటల్లో వ్యాధి చేత బాధపడుచున్న బిడ్డలకు అయ్యా మీరే స్వస్థ అనుగ్రహించబడుచున్నామయ్యా, వారిని ధైర్యపరచబడుచున్నాము తండ్రి. ఎవరు చేయి విడిచినా నేను నిన్ను ఇడువను, ఎడబాయిని వాగ్దానం చేసిన మీరే నీ బిడ్డల పక్షాన కార్యములు జరిగించబడుచున్నాము. అలాగనే తండ్రి వైద్యులైన వారిని మీరు బలపరచండి, ఆరోగ్యంతో వారిని నింపబడుచున్నాము నాయన. అలాగనన్ని డిపార్ట్మెంట్ వారిని తండ్రి మీ హస్తాల్లో భద్రపరచండి నాయన. దేవా మెడికల్ వారిని, ల్యాబ్ వారిని, అలాగనే తండ్రి దేవా తండ్రి ఐక పోలీస్ శాఖ వారిని, రక్షణ శాఖ వారిని చేతికి అప్పగిస్తున్నాము. దీవించండి, భద్రపరచండి నాయన. అంటి వ్యాధులు అంటకుండా అయ్యా మీ సహాయం అనుగ్రహించబడుచున్నాము తండ్రి. అలాగనే తండ్రి మున్సిపాలిటీ వారు అయ్యా ఎంతో ప్రజలైన వారికి తండ్రి అయ్యా సేవ చేస్తున్నారు. బిడ్డలను నాయన మీరు హస్తాలు భద్రపరచండి తండ్రి. అలాగనే తండ్రి పేదలైన వారి కనికరం చూచిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయ్యా. పేదలకు సహాయం చేయవాడు యెహోవాకు అప్పించేవారన్నారు కనుక అయ్యా అట్టి దైవ దీవెనలు తండ్రి బిడ్డలకు అనుగ్రహించబడుచున్నాము నాయన. ఇంకను ఆహారం లేక అయ్యా తండ్రి సదుపాయం లేక, ఆదరించేవారు లేక, వైద్యం అందక ఎంతమంది అయితే బాధపడుచున్నారు. అటు బిడ్డలను పునరుత్థానుడైన తండ్రి అయ్యా మీరే కనికరించబడుచున్నాము నాయన. మీకు అనేకమైన స్తోత్రములు. అలాగే దేవ మా దేశమును, మా దేశ అధికారులను కూడా మీరు దీవించండి అయ్యా. మంచి ఆలోచనలతో తలంపుల చేత వర్ణింపబడుచున్నాము. మా రాష్ట్రమును దీవించండి ప్రభు. అనుకునే రీతిగా తండ్రి ఒకదరిని ఇంకొక దరిని శ్రమలు ఏనైనా సంభవించినటువంటి దినాలలో దేవాన్ని కొన్ని రీతిగా విశాఖపట్నంలో తండ్రి యక్షవాయువులు వ్యాపించి తండ్రి ఎంతో మంది కుటుంబాలు, ఎన్నో గ్రామాలు అయ్యా అతని దుఃఖంలో ఉన్నాయి. దేవా బిడ్డలను మీరు బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా.
వారిని మీరు ధైర్యపరచబడుగుచున్నాము తండ్రి. దేవా కృప చూపబడుగుచున్నాము. దేవా మా రాష్ట్రాధికారులైన వారిని దేవా మీరు బలపరచబడుగుచున్నాము. మంచి ఆలోచనలతో తలంపులతో వారిని నింపబడుగుచున్నాము. వారు తలపెట్టి ప్రతి కార్యములో అయా విజయం అనుగ్రహించబడుగుచున్నాము తండ్రి. ప్రతి శత్రువుని మీరు గద్దించబడుగుచున్నాము నాయన. దేవా మీకు అనేకమైన స్తోత్రములు. నిడిదిన మందు ప్రభువా యొక్క ఆరాధన ఆశీర్వాదములు పునరుత్థానుడమైన దేవా నీ పునరుత్థాన బలములు వినిచిన వారికి మీరు అనుగ్రహింపచేయబడుగుచున్నాము నాయన. నీ బలము చేత నీ బిడ్డలు నింపబడుగుచున్నాము తండ్రి. వాక్యహారమునైనా వినబడిచినప్పుడు అయా వారి హృదయంలో నీ యొక్క వాక్యము వెలుగు చేత నింపబడుగుచున్నాము. నీ వాక్యము ఆదరించేది, నీ వాక్యము వెలుగుగా ఉన్నది అయా. నీ వాక్యము తండ్రి క్రమపరిచేది, నీ వాక్యము బలపరిచేది అయా. నీ వాక్యము స్వస్థపరిచేది అన్నారు. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుడుగా కానీ వాగ్దానము చేసిన తండ్రి అయా. మీ కుమారు నిలబడి మాట్లాడుచుండగా నిలబడిది మీరు కానీ మాట్లాడువాడు నేను సెలవిచ్చిన దేవా. వాక్యాహారమైన తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడమని పునరుత్థాన దీవెనలందరికీ దయచేయమని వాక్యాహారమైన యేసయ్య నామమున స్తుతించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు మీ గ్రంథములను తెరచి వాక్యమును చూడాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రసంగ అంశము కాపరి. కాపరి అనేటువంటి అంశమును గురించి ఈరోజు దేవుని వాక్యముల నుంచి కొంత సమయమును మనము ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనమును జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, దేవనామములో మీ అందరకు శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము అని వాక్యమును బట్టి మనమందరము ఆయన గొర్రెలము, ఆయన మన కాపరి. కాపరి అనగా అర్థం ఏమిటంటే గొర్రెలకు కావలసిన అన్ని ఏర్పాట్లను చూచుకునేవాడని అర్థం. పచ్చిక బయళ్ళలోనికి మేత కొరకు నడిపించేవాడు, దాహ శాంతి కొరకు జలముల యొక్కకు నడిపించేవాడు, బలహీనమైన వాటిని బలపరిచేవాడు, గాయపడిన వాటిని గాయములను కట్టువాడు, దారి తప్పినటువంటి వాటిని దారిలో పెట్టేవాడు. ఆయనే మన దేవుడు, మన కాపరి. మనము ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము అన్న సంగతిని మనము జ్ఞాపకము ఉంచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన ఏ విషయంలో మనకు కాపరిగా ఉన్నారో ఈరోజు కొన్ని మాటల ద్వారా నేను వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన మన కాపరి కనుక మనము ఆయన యొక్క కాపరత్వము కింద ఆయనను వెంబడించు వారముగా, ఆయన మేపే గొర్రెలముగా, ఆయన మార్గములో నడిచే కృప దేవుడు మనకు దయచేయాలని నేను కోరుతూ ఉన్నాను. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువు జనాంగములకు కాపరి. గొర్రెల కాపరి అయిన దావీదు దేవునిని కాపరిగా పోల్చి చెప్పుచున్నటువంటి మాటలు. యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలుగదు.
జనాంగములకు కాపరి. ఆయన కాపరత్వమును అంగీకరించు వారికి ఏ కొలువ కూడా ఉండదు. ఎందుకనగా కాపరి అయిన యెహోవా తన గొర్రెలను చక్కని మార్గములో నడిపించును, పచ్చిక చోట్లకు నడిపించి సమృద్ధికరమైనటువంటి స్థితిని దయచేయువాడై ఉన్నారు. నిరాశ సమయంలో, శోధన సమయంలో ఆయన మనలను ఆదరించేటువంటి కాపరి. ప్రియులారా, దావీదు కుమారుడు సొలొమోను. దావీదు యొక్క అనుభవమును గురించి మీతో చెప్తాను. సొలొమోను యొక్క అనుభవమును గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. దావీదు అంటున్నాడు, పచ్చిక బయళ్ళలో ఆయన నన్ను పరుండా చేయును. సమృద్ధి అయినటువంటి పచ్చిక బయళ్ళలో ప్రభువు గొర్రెలను నడిపించువాడై ఉన్నాడు అన్న సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ కుమారుడైన సొలొమోను పరమగీతములు అంటున్నాడు, పద్మములున్న చోట నా ప్రియుడు నన్ను మేపుచున్నాడు అంటున్నాడు. దావీదు యొక్క అనుభవము పచ్చిక బయళ్ళలో మేపుట. ఆయన కుమారుడైనటువంటి సొలొమోను అనుభవము పద్మములున్న చోట గొర్రెలను మేపుట. పచ్చిక బయలు నేల మీద దొరికేవి, పద్మములు నీటిలో దొరికేవి. నేల మీద ఉన్న పచ్చిక బయలు మేయుట కష్టమా? నీటిలో ఉన్నటువంటి పద్మములు మేయుట కష్టమా? ప్రియులారా, నీటిలో ఉన్నటువంటి పద్మములను మేయుట చాలా కష్టం. పద్మములలో విత్తనములు ఉంటాయి, మకరందం ఉంటుంది, పుప్పొడి ఉంటుంది, కనుక అది బలమైన ఆహారం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన ఆహారము బలమైనదిగా ఉండాలి అని చెప్పి మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, వాయువు కూడా రాకుండా మనలను కాపాడే జనాంగముల కాపరి. ఏ శత్రువు మనలను నాశనము కావాలని కోరుకొనుచున్నాడో అదే శత్రువు ఎదుట మనకు భోజనము సిద్ధపరచగలిగినటువంటి మంచి కాపరి కనుక జనాంగములకు కాపరి అయిన క్రీస్తునకు మనము లోబడి జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు జనాంగముల కాపరి. దేవుని యొక్క వాక్యము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనములో ఒక అమూల్యమైనటువంటి మాట మనకు కనబడుచు ఉన్నది. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుష్యులు, నేను మీ దేవుడును. ప్రియులారా, నేను మేపుచు ఉన్న గొర్రెలకు మీరు మనుష్యులు. కాబట్టి దావీదు గొర్రెలకు కాపరి అయితే యేసయ్య మనుష్యులకు కాపరి. దావీదు తన గొర్రెలను పచ్చిక బయలులోనికి, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తూ కొదువ లేకుండా, కొరత లేకుండా చూచుకొనిచి ఉన్నాడు. అలాగే ప్రభువు యొక్క కాపరత్వములో ఉన్న వారికి కొదువ, కొరత ఉండదని మీరు గమనించండి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నేనాయన శ్వాసకును, నాకు నేను చెందాను, నా జీవమాని కుడిములేనని, నా జీవమాని కుడిములేనని.
పని లేదు, చింత చేయవలసినటువంటి పని లేదు, భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకనంటే యెహోవా కాపరి కాగలిగిన జనులు ధన్యులు అని దేవుని ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, నేను మేము గొర్రెలకు మీరు ఎలాంటి వారంటే మనుష్యులు. ఆయన మనుష్యులకు కాపరిగా ఉన్నాడు. ఏ అపాయము, ఏ కీడు, ఏ శ్రమ రాకుండా కాపాడే కాపరి. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ ఆయన నీకు తగలనీయడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన చాటున మనలను, ఆయన నీడలో మనలను, ఆయన దొడ్డలో మనలను దాచి కాపాడేవాడు. ఆయన మన ప్రాణములను కాపాడే కాపరి. కాబట్టి ఇక నీకు ఏ కొదువ ఉండదు. భక్తుడైనటువంటి ఫాదర్ ఎం దేవదాసయ్య గారు పాడుతూ, నాకేమి కొదువా నాదుడుండా, ఇక నాకేమి కొదువా నాదుడుండా, శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, కనుక నాకేమి కొదువా నాదుడుండా. కాబట్టి ఇక మనకు ఏ కొదువ లేదు. ఎందుకనంటే ఆయన మన కాపరిగా ఉన్నాడు. నీ అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. నీ కొరతలన్నీ ఆయన తీరుస్తాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనను ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన జనాంగముల కాపరి. మన అవసరాలన్నిటినీ నువ్వు దేవునికి చెప్పుకో. దిగులు పడద్దు, భయపడద్దు, నువ్వేం చింతపడద్దు. నీ భారం నువ్వు మోసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను గురించి నువ్వు చింతపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నీ భారము యెహోవా మీద మోపుకొనుము, ఆయన నిన్ను ఆదుకొనునని. కీర్తనలు 55:22 ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతిని కలుగ చేస్తానన్నా. కనుక నీ యొక్క భారమును దేవుని మీద మోపుకొనవలెను. ఆమేన్. ఇంకా ఒకవేళ నీ భారమును నువ్వే మోసుకుంటూ ప్రయాసపడుతున్నట్లయితే జనాంగముల కాపరి అయినటువంటి ప్రభు అంటున్నాడు, నీ భారము నా మీద వేసుకొను, నేను నిన్ను ఆదుకుంటాను. దేవుని మీద భారం వేసిన వారు ఎలా ఉంటారో తెలుసండి? భారములన్నిటికి నీవే యెహోవానే, భయుడానై ఉన్నావులే. ఓ యేసునాథా, నిర్భయుడానై ఉన్నానులే. భారములన్నిటికీ నీవే అనొచ్చు. నిర్భయుడనై ఉన్నానులే అనగా భయము లేని వాడుగా, ధైర్యముగా ఉన్నానని అర్థం. కాబట్టి దేవుని మీద ఎవరు భారం వేస్తారు, ఆయన మీద ఎవరు ఆధారపడతారు? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో ఏమని వ్రాయబడి ఉందనంటే, దేవుని యొక్క వాక్యములో ఎవరి మనసు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచు ఉన్నావు. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరి మనస్సు దేవుని మీద, కాపరి మీద ఆనుకుంటుందో, ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేయించున్నాడు. ఎలాగనగా దేవుని యందు వాడు విశ్వాసం ఉంచుచున్నాడు కనుక దేవుడు వారిని కాపాడుచు ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసిన అపాయములు, మరణ భయం ఉన్నటువంటి ఈ కరోనా వ్యాధి దినాలలో బిక్కుబిక్కుమంటూ
ప్రజలు బ్రతుకుతున్నటువంటి దినాలలో ఆయన అంటున్నాడు, నా రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన రెక్కల కింద మనము సురక్షితముగా ఉన్నాము. ఆయన కాపరత్వము కింద మనము సురక్షితముగా ఉన్నాము. బలో యేసు రాజుకే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరంటే జనాంగములకు కాపరి. ఇక మరి యొక్క మాటలు కనుక మనము చూస్తే యేసుక్రీస్తు గొర్రెలకు కాపరి. మొదటిగా జనాంగములకు కాపరి అయితే, రెండవదిగా ఆయన గొర్రెలకు కాపరి అయి ఉన్నాడు. ఇందాక మీకు చెప్పాను, గొర్రెలు అనగా ఆయన మేము గొర్రెలు అనగా మనుష్యులు. దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయంలో 2వ వచనాన్ని కనుక మనము చూస్తే యేసుక్రీస్తు తన్ను గొర్రెల కాపరిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. 10వ అధ్యాయంలో 2వ వచనములో ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అనగా యేసు నిజమైనటువంటి కాపరి. గొర్రెల క్షేమము కోరి గొర్రెల కొరకు తానే ప్రాణం పెట్టుటకు స్వేచ్ఛార్పణముగా ఇష్టపడినటువంటి కాపరి. గొర్రెల కొరకు ఆయన ప్రాణము పెట్టినటువంటి కాపరి. గొర్రెలకు సమృద్ధిని కలిగించి వాటిని యోగ్యమైనటువంటి మార్గంలో నడిపించే కాపరి. గొర్రెలకు ముందు నడుచుచు వాటిని కడు జాగ్రత్తగా నడిపించుచు ప్రమాదములు నష్టాలు కలగకుండా నడిపించే అసలు సిసలైనటువంటి కాపరి అని చెప్పి మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. దొంగ కాపరులు ఉన్నారు, జీతాలకు కానీ జీతగాడు ఏం చేస్తాడండి? గొర్రెలు తనవి కానందున ఒక క్రూరమైనటువంటి మృగములు వచ్చుట చూచి మందను విడిచిపెట్టి ఇంకొక చోటకి పారిపోతాడు. అయితే సొంత గొర్రెలైతే ఏం చేస్తారు చెప్పండి? ప్రాణము పెట్టైన గొర్రెలను రక్షించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, మనము బాగా గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, దావీదు గొర్రెల కాపరి. తన గొర్రెలను మేపుచూ ఉన్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, మరొకసారి సింహము వచ్చింది. సింహము వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆయన పారిపోలేదు. సింహమును ఎలుగుబంటిను ఆయన ఎదిరించి వాటి నోట నుండి తన గొర్రెలను కాపాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హానికరమైనటువంటి మృగములు వచ్చినప్పుడు తన ప్రాణములను పెట్టి పోరాడి ఏం చేస్తాడంటే గొర్రె పిల్లలను రక్షించుకుంటాడు అని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో నీకు ఏ ప్రమాణాలు వచ్చినా సాతాను గర్జించు సింహము వలె తిరుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే దానికి సమయం ఇంకో కొంచెమే ఉంది కనుక ఎవరిని మృంగుతున్నా అని అది తిరుగుతున్నటువంటి ఈ దినాల్లో దేవుడు అంటున్నాడు, దాని నోటి నుండి, దాని బారి నుండి, దాని చూపు నుండి, దాని ప్రయోగముల నుండి, ప్రతిఫలముల నుండి దేవుడట నిన్ను కాపాడువాడై ఉన్నాడు. అందుకొరకే దేవుడట మన కొరకు తన ప్రాణ దానము చేసి, ప్రాణమును దానముగా పోసి లోకము బారి నుండి, సాతాను బారి నుండి, దయ్యముల బారి నుండి, కష్టముల బారి నుండి మనలను తప్పించాడు. మన భారములన్నిటినీ ఆయన మోసుకొనుచు ఉన్నాడు. గొర్రెల భారము కాపరి ఎలా భరిస్తాడో, గొర్రెల పద్ధతులు ఎలాగో చూచుకుంటాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారట మన భారములను భరించువాడు. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, రక్షకా నా వందనాలు.
పాప భారమును మోసాడు, శిక్ష భారమును మోసాడు, వ్యాధి భారమును మోసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు దిగులు పడొద్దు, నువ్వు భయపడొద్దు. ఆయన మనకు కాపరి కనుక మన భారములన్నిటినీ ఆయన మోసివేసేటువంటి వాడుగా ఉన్నాడని మీకు మనం చేస్తున్నాను. ఆయన దొంగ కాపరి కాదు, ఆయన జీతగాడు కాదు, మనలను అనాథులుగా వదిలిపెట్టేవాడు కాదు. ఈ రోజున అనేక మంది దొంగ కాపరులు బయలుదేరారు. కాపరులు కాకయే కాపరులు మనం చెప్పుకునేవారు. డబ్బుల కొరకు పనిచేసేటువంటి మరి వారు మనం చూస్తున్నాం. ఆత్మల సంపాదన, ఆస్తి సంపాదన తెలియని వారు, తెలియని పరిస్థితుల్లో నేటి కాలంలో మనం చూస్తున్నాం. ఆత్మ దాహము కాదు, ధన దాహముతో పనిచేసేటువంటి కాపరులను మనం చూస్తున్నాం. సుఖాలను ప్రేమించే వారు తప్ప కానీ ఆత్మ భారము కలిగి భారముగా దేవుని సువార్తను ప్రకటించలేని వారు ఈ రోజున మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారుగా కాబట్టి యేసు క్రీస్తు ఎలాంటి కాపరి చెప్పండి? గొర్రెల. మూడవదిగా మనం చూస్తే యేసు క్రీస్తు మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదునో, అలాగే అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నేను గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. కాబట్టి ప్రియులారా, ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. చెడ్డ కాపరులు కూడా ఉన్నారు, చెడ్డ కాపరులు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. మంచి కాపరులు కాని వారు అనేక మంది ఉన్నారు. వారు గొర్రెల ప్రాణములను తీశారు, వారు గొర్రెలను విసిగించారు, అడవి మృగములకు ఆహారముగా సిద్ధపరిచాడు. యేసు క్రీస్తట మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడండి? గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అనే మాటను బట్టి సమయం వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆయన 2020 సంవత్సరములకు ముందు ఆయన ఈ లోకములోనికి వచ్చి మానవునిగా వచ్చి ఆయన చెప్పవలసిన బోధలు చెప్పివేసి నడవవలసిన మార్గములను నడచి చూపి మన నిమిత్తమై ఆయన శిలువలో యజ్ఞమైపోయాడు. కాబట్టి ప్రియమైన వారలారా, నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారి స్వామి ఎవరు? వేలాది మందికి వింతైన రీతిలో భోజనము వడ్డించిన జనకుడెవరు? నడవవలసిన మాదిరి నడచి చూపి చెప్పవలసిన బోధలు చెప్పివేసి మన నిమిత్తమై యజ్ఞమై మరల బ్రతికిన యేసు క్రీస్తు గాక మరొకరు ఎవరు కలరు అని మనము వాక్యమును చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తమును కార్చి మరణించి మానవునికి విమోచన, శాంతి, సమాధానమును సమకూర్చినటువంటి మంచి కాపరి. ఈ మంచి కాపరి ప్రేమ, పరిశుద్ధత, న్యాయము, జ్ఞానము, సత్యము, సర్వవ్యాపకత్వము, జీవము, నిత్యమును, దివ్య లక్షణములను కలిగినటువంటి వాడు. ఈయన తన పరిశుద్ధ రక్తధారలను నీ కొరకు, మనందరి పాపుల కొరకు ప్రేమతో సమర్పించి తన ప్రాణము కంటే సర్వ మానవాళిని ఎక్కువగా ప్రేమించి మన పాపముల నిమిత్తమై తన ప్రాణమును క్రయధనముగా పెట్టాడు. నువ్వెలా రక్షించబడ్డావు? వెండి బంగారాల చేత నువ్వు రక్షించబడ్డావా? ధనధాన్యముల చేత నువ్వు రక్షించబడ్డావా? కులము చేత, విద్య చేత, ఉద్యోగము చేత నువ్వు రక్షించబడ్డావా? కాదు. కానీ అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత
రక్షించబడ్డాము. బోలో యేసు మహారాజుకే. కాబట్టి ప్రియమైన వారలారా, నీవు రక్షించబడాలంటే నువ్వేమో చేయవలసిన అవసరం లేదు. సూక్ష్మంలో మోక్షం. యేసు ప్రభు నా దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. పాప క్షమాపణ కొరకు నీవు బాప్తిస్మము పొందిన యెడల నువ్వు రక్షించబడతావు. దేవుని యొక్క కాపరత్వంలోనికి నువ్వు వచ్చిన యెడల నువ్వు రక్షించబడతావు. యేసు క్రీస్తుకు ముందు నేనే క్రీస్తునని చెప్పుకునే వారు ఎప్పటికీ 500 మంది వచ్చారు. వారందరూ మంచివారు కాదు. వారు దోచుకున్న వారై ఉన్నారు. ప్రజల చేత వారు మేలును పొందారు. ప్రజలకు వారు ఏ మేలు చేయలేదు. ప్రజల కొరకు వారు ఏమి చేయలేదు. ప్రజల మీద వారు బ్రతుకుచు సుఖ సంతోషములు అనుభవించి భోగ భాగ్యములతో వర్ధిల్లారు. కానీ యేసు ప్రభు ఒక్కరే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఎంత మంచి కాపరి నీకు నాకు దొరకాలి. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, నా ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. కాబట్టి ఆయన మన మంచి కాపరి, ప్రధాన కాపరి. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినటువంటి, మనలను ఆయన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి కాపరి. ఈ లోకంలో ఎవరైనా నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తారా? ఈ లోకంలో ఎవరైనా నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారా? నీ భర్త నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాడా? నీ భార్య తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తుందా? నీ కడుపున పుట్టినటువంటి బిడ్డలో నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు తన ప్రాణాలను నీ కొరకు అర్పిస్తారా? ఈ లోకములో ఎవ్వరూ ప్రాణమునివ్వరు. ఏమైనా ఇస్తారు. డబ్బు కావాలా, ధనము కావాలా, ధాన్యం కావాలా, ఆస్తులు కావాలా, ఏమైనా ఇస్తారు కానీ ప్రాణం ఇవ్వమంటే ఇవ్వలేరు. కానీ యేసయ్య ప్రాణమే ఇచ్చేసాడు. అంత మంచి కాపరి నిన్నంతగా ప్రేమించుచున్నాడు. ఈ లోకములో ఎవరు కూడా ఆయన ప్రేమించినంతగా ఎవ్వరు కూడా నిన్ను ప్రేమించారు. మనం పాడుకుంటాం, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీర్చేనయ్యా, నిన్ను చేరినా నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరినా. దేవుని యొద్దకు చేరుకుంటే, దేవుని నమ్ముకుంటే, దేవుని వెంబడిస్తే, దేవుని ప్రేమిస్తే నీ చింతలన్నిటినీ దేవుడు తీర్చివేస్తాడు. ఆమేన్. కాబట్టి ఆయన మంచి కాపరి. నాలుగవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు అంటండి గొప్ప కాపరి. ఏ కాపరి చెప్పండి? ఆయన గొప్ప కాపరి. ప్రియమైన వారలారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైనటువంటి సంబంధము గల రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగా. కానీ హెబ్రీ 13:20
చేయించున్నాడు కనుక ఆయన గొప్ప కాపరి అని పరిశుద్ధ పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇశ్రాయేలులైన వారిని ఐగుప్తు దేశం నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి ఆయన వారిని పాలస్తీనా దేశమునకు నడిపించేటువంటి వాడుగా ఉన్నారు. 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేశారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంత గొప్ప కాపరి అంటే తన బిడ్డల ఎడల ఆయన ఎంత గొప్ప ప్రేమను బాధ్యతను బయలుపరచుచూ ఉన్నాడనంటే వారు అన్నము వండుకోకుండా ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. వారు నీళ్ల కొరకు ప్రయాసపడకుండా బండలో నుంచి నీళ్లు ఇచ్చాడు. పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారిని వెంబడించాడు. ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఏది చేయకూడదో, ఏది చెయ్యాలో, ఏది మంచిదో, ఏది చెడ్డదో వారికి తెలియపరుచుకుంటూ దేవుడు వారిని నడిపించినటువంటి విధానం, వారి మీదకి ఎవరు వచ్చి యుద్ధము చేసి వారిని నాశనము చేయకుండా చుట్టూ ఉన్నటువంటి రాజ్యములకు వారి భయమును వారికి పెట్టాడు, రాజ్యాలకు పెట్టాడు. అలాగున దేవుడు వారిని భద్రపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు గొప్ప కాపరి అని మనము గమనించవలసినదిగా మీకు నేను మనం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనము యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు సిద్ధపడుచు ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ రెండవ రాకడకు మనము ఎలాగున సిద్ధపడాలో మనకు నేర్పించుచు ఉన్న గొప్ప కాపరి యేసుక్రీస్తు ప్రభువు. అందుచేత నేను తెలియజేసే ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే ఆయన ప్రస్తుత కాలంలో మనకు గొప్ప కాపరి. గాఢంధకారపు లోయలో మనము సంచరించిన అపాయము మన యొద్దకు రానియకుండా కాపాడే కాపరి. 41,00,000 మందికి ఈ ప్రత్యేకమైనటువంటి దినాల్లో వ్యాధి బారిన పడ్డారు. 2,80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దినదినము కరోనా వ్యాధి విజృంభించుచున్నది. ఓ మాట చెప్పాలంటే ఇదే గాఢంధకరమైనటువంటి లోయ, గాఢంధకరమైనటువంటి పరిస్థితులు ఇవే. బయటికి వెళ్ళాలంటే భయము, బయటికి వెళితే తిరిగి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి భయము, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏమో అనేటువంటి ఒక భయముతో ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను గొప్ప కాపరినై ఉన్నాను, ఏ తెగులు నీ గుడారమును సమీపింపనీయను. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రానియను. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నా దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాను. గొప్ప కాపరి మనకు చెప్పేటువంటి గొప్ప మాటలు. ఇలాంటి గొప్ప కాపరి నీ జీవితంలో నీకు ఎంతైనా అవసరమని మీకు నిర్మాణం చేస్తుంది. 5వ విషయాన్ని కనుక మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారంట ప్రధాన కాపరి. ఏ కాపరి అంటే ఆయన? ప్రధాన కాపరి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామా? బైబిల్ గ్రంథంలో నుండి 1వ పేతురు 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటము
వాడబారని మహిమ కిరీటమును దయచేస్తున్నాడట. బైబిల్లో అనేక కిరీటములు ఉన్నాయి. నీతి కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది, సువర్ణ కిరీటం ఉంది, అపరంజి కిరీటం ఉంది, హతసాక్షుల కిరీటం ఉంది, కరుణా కటాక్షముల కిరీటము ఉంది. ఇలాంటి కిరీటాలు ఎన్నో కిరీటాలు, ఆనంద కిరీటము, ఇలాగున అనేక కిరీటములు బైబిల్ గ్రంథములో మనకు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని విశ్వాసులైనటువంటి వారుగా ఆయన కొరకు ఎవరైతే సిద్ధపడి ఎదురు చూస్తారో, ఎవరైతే ఆయన కాపరిగా అంగీకరించి ఆయనకు లోబడి ఉంటారో, అలాంటి వారినంట ఆయన కిరీటదారులుగా చేయించున్నాడు. కిరీటాలు ఎవరు పెట్టుకుంటారంటే జయించిన వారు కదండి. జయించిన వారు కిరీటాలు పెట్టుకుంటారు. రాజులు కిరీటాలు పెట్టుకుంటారు. కాబట్టి ఆయన అంటున్నాడు, అలాంటి వారికి నేను కిరీటాలు ఇస్తాను. బహుమతి ప్రధాన కార్యక్రమం అన్నమాట అండి. ఆయన కొరకు ఎదురు చూసిన వారిని, విశ్వాసమును కాపాడుకున్న వారిని, మంచి పోరాటము పోరాడిన వారికి, విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి, తమ పరుగును తొలగొట్టించిన వారికి, భూలోకములో దేవుని భయముతో భక్తితో జీవించిన వారికి గొప్ప కిరీటములను ప్రభువు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళరా, అందుకే ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటములు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఏమని వ్రాయబడి ఉందో చూద్దాం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయన చూడండి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు. భూతకాలములో ఆయన గొర్రెల కాపరి, వర్తమాన కాలములో ఆయన గొర్రెల గొప్ప కాపరి, భవిష్యత్ కాలములో ఆయన గొర్రెలకు ప్రధాన త్రికాల కాపరి, అనంతకాల కాపరి. త్రికాల కాపరి, భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఆయన కాపరి, అనంత కాలము ఆయన. ఈ ప్రధాన కాపరి నీకు కావాలా? ప్రధాన యాజకుడైన మన ప్రభువు నిత్యము మన కొరకు విజ్ఞాపన యాచనలను చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప కాపరి నీకు కావాలా? మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు సరిగా తెలియదు, కానీ మన తరపున ఆత్మదేవుడు ప్రార్థించుచున్నాడంట. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో ఎన్నో ప్రార్థనలు తన బిడ్డల కొరకు ఆయన జరిగించాడు. కనుక స్నేహితులు, నీ ఇంట్లో నువ్వు ప్రార్థించేవారుగా ఉన్నాడు. నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించేవారుగా, నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీళ్లు కాల్చి మొరపెట్టేటువంటి ప్రార్థనా శక్తి నువ్వు కలిగిన వారిగా ఉండాలి. ఆయన మనకు ప్రధాన యాజకుడుగాను, ప్రధాన కాపరిగాను ఆయన ఉన్నాడని మీకు నేను మనం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆరో విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు క్రీస్తు కండి ఆత్మల కాపరి. ఏ కాపరినైనా ఆత్మల కాపరి. 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు వలె అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ప్రియులారా, మానవులందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు.
మానవులందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు, మార్గములను తప్పిపోయారు, ఆలోచనలో తప్పిపోయారు, తలంపుల్లో తప్పిపోయారు, మంచి మార్గములలో తప్పిపోయారు. గొర్రెల కాపరి అయిన దావీదు యెహోవా నా కాపరి అని ప్రభువును గూర్చి పాడుచు. మరొక చోట ఏమంటున్నాడు చెప్పండి, 119వ కీర్తన 176వ వచనములో ఏమంటున్నాడు? దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే 119వ కీర్తన 176వ వచనములో ఆయన ఏమంటున్నాడంటే, తప్పిపోయిన గొర్రెల వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను. యెహోవా నా కాపరి అంటున్న దావీదు మరొక చోట నేను తప్పిపోయాను గొర్రెల వలె, కాబట్టి నన్ను వెతికి పట్టుకొనుము. ఈ రోజున చాలా మంది దేవునిలో నుంచి తప్పిపోయారు, విశ్వాసంలో నుంచి తప్పిపోయారు, ఆత్మీయ జీవితంలో నుంచి తప్పిపోయారు, దేవుని ఏర్పాటులో నుంచి తప్పిపోయారు, దేవుని ప్రణాళికలో నుంచి తప్పిపోయారు. అందుకనే దావీదు అంటున్నాడు, నన్ను పట్టుకో ప్రభువా, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కాబట్టి ప్రియమైన వారులారా, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా నన్ను పట్టుకో ప్రభు అని ఈ దినాల్లో మనం ఎంతైనా ప్రార్థించవలసినటువంటి వారు. ఒకవేళ దేవునిలో నుంచి ఈ ప్రస్తుత దినాల్లో నువ్వు జారిపోతున్నావేమో, నువ్వు తప్పిపోతున్నావేమో, లోకములో నువ్వు పడిపోతున్నావేమో, కాబట్టి నువ్వు జారిపోకుండా, నువ్వు పడిపోకుండా ప్రభు నన్ను పట్టుకో ప్రభు అని నీ చేయి దేవునికి చూపిస్తాను. నా చేయి నువ్వు పట్టుకో ప్రభు అని నువ్వు ప్రభువునకు చేయి చూపిస్తావా? నన్ను విడిచిపెట్టొద్దు ప్రభు. గమనించాలని దేవుని సేవకునిగా మీకు నిర్మాణం చేస్తున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. కాబట్టి మానవులందరూ అనగా త్రోవ తప్పిపోయిన గొర్రెల వలె వారు తమకిష్టమైనటువంటి మార్గములలోనికి తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తప్పిపోయిన అందరినీ కూడా ఆయన మంచి మార్గములో పెట్టడానికి ఆయన మనకు జనాంగముల కాపరిగా ఉన్నాడు. తప్పిపోయిన వారందరినీ మంచి మార్గములో పెట్టడానికి ఆయన మనకు ఆత్మల కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని మీకు మనం ఇశ్రాయేలీయులందరూ తప్పిపోయినప్పుడు వారందరినీ దేవుడు మార్గంలో పెట్టాడు. దేవుని యొక్క వాక్యంలో సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనంలో కనుక మనం చూస్తే దేవుడు మోషేతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరులేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించెను. ఈ సమాజము మీద ఒకరిని నియమించెను. ఇశ్రాయేలీయులందరూ కాపరులేని గొర్రెలని దేవుడు తెలుసుకుని వారి మీద కాపరులను నియమించాడు. అనగా న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను కాపరులుగా ఇచ్చి వచ్చారు. వీరికి ప్రత్యక్షముగా కాపరులుగా నియమించి పరోక్షముగా దేవుడే కాపరిగా ఉండి ఇశ్రాయేలును నడిపించుచూ వచ్చారు. కానీ ప్రజల వలన కాపరులను, నాయకుల వలన ప్రజలను చెడిపోవచ్చు వచ్చేది. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం గమనిస్తే
ఏమని వ్రాయబడి ఉండొచ్చు? కాబట్టి కాపరులు లేకయే చెదిరిపోయెను. చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కనుక కాపరలేని వారు దారి తప్పి మనమందరము కూడా దారి తప్పిన వారంగా ఉన్నప్పుడు దేవుడే మనలను కనికరించుచు కాపాడుచు వచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళరా, కాబట్టి కాపరలేని ప్రజలను 5వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు ధ్యానించండి. ఆయన ఎలాగునా గొర్రె పిల్లలను ఆయన కాపాడుచు వచ్చాడు, నడిపించుచు వచ్చాడు. వారికి ఆయన ఎలాగునా అండగా ఉన్నాడో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట వ్రాయబడి ఉంది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరులు ఎలాగైతే గొర్రెలను మేపుతారో అలాగే ప్రభువట మనలను పాలించే దేవుడుగా, మేపే దేవుడుగా, నడిపించే దేవుడుగా ఉన్నాడని మీకు మనం చేస్తున్నాను. గొర్రెల కాపరుల వలె ఆయన వారిని మేపును. తన బావుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. యేసు అను గొప్ప కాపరి జన సమూహమును చూచి వారు కాపరులు లేని గొర్రెల వలె ఉన్నారని వారికి దివ్యమైనటువంటి మాటలను వారి మీద కనికరపడి వారికి బోధించినట్లుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళరా, త్రోవ తప్పిన మనందరినీ కూడా, దారి తప్పిన మనందరినీ కూడా దేవుడు దారిని పెట్టి మన ఆత్మలను కాపాడి గొప్ప, మన ఆత్మలను రంజిల్ల చేస్తే, ఉజ్జీవింప చేస్తే గొప్ప కాపాడి. మనం నశించిపోవుట ఆయనకి ఎంత మాత్రమును ఇష్టం లేదని మీకు మనం చేస్తాం. ఆయన రొమ్మును ఆనించుకునేవాడు, తన బావుతో తన రొమ్మున ఆనించుకునేవాడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదని మీకు నేను మనం చేస్తున్నాను. కాబట్టి మన ఆత్మల కాపరి అయిన ప్రభువునకు మనము సమర్పించుకుని ఆయన వైపుకు మళ్ళేవారముగా ఉండాలని, ఆయన వైపుకు చూచేవారముగా ఉండాలని, ఆయన స్వరమును మనము వినేవారముగా ఉండాలి. కాపరి స్వరము ఎలాగో గొర్రెలు వింటాయి. ఈ కడవరి దినాల్లో దేవుని స్వరము మనం వినేవారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉంటే ఆయన స్వరము మనకు వినబడుతుంది. ఆయన మాటలు మనకు వినబడతాయి. ఆయన రూపము మనం చూడగలుగుతాం. ఆయన దొడ్డిలో మనం ఉంటే, ఆయన ఆజ్ఞలో మనం ఉంటే సురక్షితముగా ఉంటాం. 7వ మాటను కనుక మనం గమనిస్తే, గొర్రె పిల్లయ్యే వారికి కాపరి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామా? సింహాసనము మధ్యనందుండు గొర్రె పిల్లయ్యే వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించి దేవుడే వారి కనుల నుండి ప్రతి భాష బిందును తుడిచివేయును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ కాపరి జీవ జలముల యొద్దకు మనలను నడిపించే మన కళ్ళ నుండి, అనగా దుఃఖ సమయంలో, ఇరుకు సమయంలో, బాధ సమయంలో, వ్యాధి సమయంలో, ఇక్కట్టు సమయంలో, మరణ సమయంలో మన కళ్ళ నుండి కారుచున్న ప్రతి బాష్ప బిందువును తుడిచి మనలను
ఎలా ఆదరిస్తాడో తెలుసా? యెషయా గ్రంథం 46వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ మాటను కనుక మనము గమనిస్తే ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నేను మిమ్మల్ని ఆదరించలేదు. మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. కాబట్టి స్నేహితులారా, దేవుడు మిమ్ములను ఆదరించేవాడు. కుమారునికి దెబ్బ తగిలిందనుకోండి, ఒక తల్లికి ఒకడే కొడుకుండేవాడు. చాలా గారాబంగా ముద్దుగా ఆ కొడుకును బాల్యకాలం నుంచి తల్లి పెంచి పెద్ద చేసింది. తన భర్తను ఆ కుమారులోనే చూచుకుంటూ చాలా కష్టపడి బాగా చదివించింది. ఎన్నో ప్రయాసాలకు వచ్చి కుమారుణ్ణి యోగ్యునిగా చేసింది. వివాహ సమయం వచ్చింది. కుమారునికి తల్లి వివాహం చేసింది. కానీ వచ్చిన భార్య అంత యోగ్యురాలు కాదు. తల్లికి భయము ఎక్కడ భార్య మాట విని నా కొడుకు నన్ను చూడడేమో అని, భార్యకు భయము ఎక్కడ తన తల్లి మాటలు విని నా భర్త నన్ను ప్రేమించడేమో అని. ఈ ముగ్గురు ఉన్నటువంటి కుటుంబంలో నెమ్మది సమాధానము ఉండేది కాదు. ఎప్పుడు అత్త కోడళ్ల మధ్య గొడవలు, ఎప్పుడు విరోధ భావము కలిగి అభద్రత భావముతో వారు ఉండేవారు. ఒక రోజున తల్లి విషయంలో అతని భార్య బాగా పట్లాడి, నీ తల్లి మనతో ఉంటే నేను ఉండను అని చెప్పి, మనిద్దరమే సపరేట్ గా ఉందాం అని ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. తల్లి ప్రేమ, మాతృ ప్రేమ ఎంత గొప్పదో ఈ రోజున తల్లుల దినోత్సవము దినమున మీకు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ యొక్క భార్య భర్తతో కొట్లాడి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లి వెళ్ళి కోడల్ని అడిగింది. ఎన్ని రకాలుగా అడిగినా, ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా ఆ కోడలు ఇంటికి రాలేదు. భర్త వెళ్ళి అడిగాడు, అమ్మా దేవుడు మనల్ని జతపరిచాడు, ఇలా మనం దూరముగా ఉంటుందా దేవుని చిత్తము కాదు, మనం కలిసి ఉందాం అని. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లి మీద నువ్వు ఏమి అనవద్దు, ఆమె నీకు కూడా తల్లి అని నాకు చెప్పాడు. ఆమె వినలేదు. పైగా నీ తల్లి చనిపోయే అంతవరకు నేను మీ ఇంటికి కాపరానికి రానని తెగేసి చెప్పింది. ఇంటికి వచ్చాడు. అలాగ సైలెంట్ గా ఉండే కొడుకును చూచి తల్లి అడిగింది, నాయన ఎందుకు అలాగునా నీవున్నావు, ఏం చెప్పింది నీ భార్య అనంటే ఆయన ఏం మాట్లాడుకోలేదు. కొడుకు దిగులుగా ఉండడం చూచి, ఒకగాను ఒక కొడుకు ఎందుకు ఇలా దిగులుగా చింతగా ఉన్నాడని చాలా బాధపడిపోయి. ఈ దినాల్లో చాలా మంది ఏంటంటే భార్య కాకపోతే ఇంకో భార్య వస్తుంది లేదని చెప్తారు. కానీ ఆ తల్లి గొప్ప భక్తురాలు, గొప్ప ప్రార్థన పరురాలు. ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళరా, చాలా దినాలు
భార్య అతనికి చాలా చాలా మాటలు చెప్పింది, నూరిపోసింది. నేను కాపురానికి రావాలనంటే మీ అమ్మ చనిపోవాలి, అప్పుడే నేను కాపురానికి వస్తా. మీ అమ్మను చంపి ఆ గుండెను నాకు చూపిస్తే అప్పుడు నేను మీతో కాపురానికి వస్తానని చెప్పి ఎంత చెప్పినా వినకపోతే వచ్చేసాడు. భార్యను వదులుకోలేడు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిని వదులుకోలేడు. చాలా కాలం ఆలోచించి ఇక ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏమైనా కానీ నాకు భార్య కావాలి, ఆమె ద్వారా నాకు పిల్లలు కావాలి, సొసైటీలో నేను తండ్రిని అనిపించుకోవాలి అనేటువంటి ఒక తీర్మానానికి వచ్చేసాడు. ప్రియమైన వారలారా, తల్లి నిద్రపోతుండగా ఆమెను చంపి ఆమె గుండెను కోసి ఒక బ్యాగులో వేసుకుని భార్య దగ్గరకు వెళ్తున్నాడు. కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు తన తల్లికి ఆ విధంగా జరిగినందుకు. ఆ ఆలోచనతో నడుచుకుంటూ అలాగా వెళ్ళిపోతూ ఉన్నాడు. నడుస్తూ ఉండగా దారిలో ఒక రాయి అతని కాళ్ళకు తగిలి గోరె ఊడిపోయి, ఎదురు దెబ్బకు గోరె ఊడిపోయి రక్తము కారుతూ ఉండగా ఆ ముందుకు పడిపోయాడు. అతని చేతిలో ఉన్న సంచి అలా దూరంగా పడిపోయింది. వెంటనే అతను పడిపోయి అమ్మా అబ్బా అని అమ్మా అని ఏడుస్తున్నాడు. అమ్మా అని ఎప్పుడైతే కేకలు వేస్తున్నాడో ఆ సంచిలో ఉన్న గుండె అంట ఎగిరి ఎగిరి పడుతున్నాడు. ఎలా ఎగిరి పడుతున్నాడంటే, నాయనా ఏమైంది నీకు, దెబ్బ తగిలిందా, అయ్యో బాబు ఏమైంది, రక్తం వస్తుందా? గుండె అలా 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 ఎగురుతూ ఉన్నప్పుడు ఆ కుమారుని యొక్క హృదయం బద్దలైపోయింది. తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూచారు. తల్లి ప్రేమ కంటే మన కాపరి అయిన యేసయ్య ప్రేమ మరింత గొప్పది. తల్లికున్నదా ఈ ప్రేమ, కన్నా తల్లికున్నదా ఈ ప్రేమ, తల్లికున్నదా ఈ ప్రేమ, కన్నా తల్లికున్నదా ఈ ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ ప్రియమైన దేవుని విశ్వాసులైన వారు, ఈ లోకంలో తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా, లోకంలో ఎవరి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కొంతకాలమే, తండ్రి ప్రేమ కొంతకాలమే. 21వ తారీఖున నేనెంతగానో ప్రేమించిన, నన్నెంతగానో ప్రేమించిన నా తల్లి ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి చేర గొప్ప ప్రార్థన పరురాలు, మమ్మలను ప్రార్థనలోను విశ్వాసములోను భక్తిలోను పెంచిన గొప్ప ప్రార్థనా పరురాలు మా అమ్మగారు రాహేలమ్మ గారు. ఇంకా చాలా కాలం అమ్మ ఉంటుంది, తన ప్రేమను మాకు చూపిస్తుందని అనుకున్నాం. ఒక రోజున ఫోన్ వచ్చింది, అమ్మ చనిపోయింది అని. ఒక్కసారే నా మనస్సు, నా హృదయం పగిలిపోయినట్టయి. 46 సంవత్సరాలుగా నా కోసం ఎదురు చూచిన మా అమ్మాయికి నాకు కనబడదు. కానీ మా అమ్మ బ్రతుకుండగానే గొప్ప కాపరి నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను నాకు
పరిచయం చేసి ఆయనలో నన్ను నడిపించి ఆయన నాకు చూపించి ఆమె లోకాన్ని పెట్టింది. చిన్ననాటి కాలం నుంచి మా అభివృద్ధి కొరకు, మా భవిష్యత్తు కొరకు అహోరాత్రులు నా తల్లి నా తండ్రి కష్టపడ్డారు. స్నేహితులారా, ఆయన అంటున్నాడు, జీవ జలముల యొద్దకు నిన్ను నడిపిస్తాను. మనం త్రాగే నీరు ఇంకా 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 త్రాగాలి. కానీ ఆయన అంటున్నాడు, సమరయ బావి ఉందా? సమరయ స్త్రీకి చెప్పాడు, నువ్విచ్చే నీరు త్రాగు ప్రతివాడు మరలా దాహం పొందాడు. కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దాహం కొనడు. నేనిచ్చే నీరు జీవ జలం. అది దేవుని యొక్క వాక్యం. అయితే దేవుని యొక్క సన్నిధి. ఆ జీవజలములు ఎప్పుడు నీ చేతిలో ఉన్నాయి. నీకు శ్రమలు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని చదువుకుని నువ్వు సేద తీరాలి, నెమ్మది పొందాలి. రోగములో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని చదువుకుని స్వస్థత పొందాలి. దారి తప్పినప్పుడు వాక్యమును చదువుకుని దారిలోనికి రావాలి. నీవు భయముతో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని చదువుకుని ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు వాక్యమును చదువుకుని బలము తెచ్చుకోవాలి. జ్ఞానహీనుడిగా ఉన్నప్పుడు వాక్యమును చదువుకుని జ్ఞానమును సంపాదించుకోవాలి. నాకెవరూ లేని స్థితిలో నేను ఉన్నాను అని ఒంటరితనంలో ఉన్నప్పుడు వాక్యమును చదువుకుని ప్రభు నాకున్నాడని ధైర్యం తెచ్చుకోవాలి. స్నేహితులారా, ఈ కడవరి కాలంలో, ఈ చివరి దినాల్లో దేవుడు నీకు కాపరిగా ఉండాలి. గొర్రెపిల్ల నీకు కాపరిగా ఉండాలి. ఆయన నీ ఆత్మకు కాపరిగా ఉండాలి. ఆయన నీకు ప్రధాన కాపరిగా ఉండాలి. ఆయన నీకు గొర్రెలకు గొప్ప కాపరిగా ఉండాలి. ఆయన నీకు మంచి కాపరిగా ఉండాలి. ఆయనే నీకు గొర్రెల కాపరిగాను, ఆయనే నీకు జనాంగముల కాపరిగా ఆయన నీకు ఉండాలి. నీ కళ్ళ నుండి ఏ సమయంలోనైనా నీకు వెంబడే ఉండి నీ కన్నీటిని అలా అలా తుడిచే కాపరి, నిన్ను వెన్ను తట్టి ధైర్యపరిచి బలపరిచేటువంటి కాపరి. ఏం భయపడద్దు, నీకోసం ప్రాణం పెట్టాను. నేను ఏ సమయంలోనైనా, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నేను రక్షించుకుంటాను. ఆ శక్తి నాకుంది, ఆ బలం నాకుంది. దిగులు పడద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఏ తోడేలు కానీ, ఏ సింహము కానీ, ఏ కీడు కానీ, ఏ అపాయం కానీ నన్ను దాటుకుని నీ యొద్దకు రాదు అని మనకు ఒక భరోసా ఇచ్చిన బలమైన కాపరి. అలాంటి గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, ఆత్మల కాపరి, గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువు నీకు, నీ కుటుంబములకు, నీ బిడ్డలకు, మనకు, మన సంఘములకు, సేవకు కాపరిగా ఉండి సంరక్షించును గాక. ఆమేన్. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు అనేకమైన స్తోత్రములు. నీవు మా కాపరి, మమ్మలను కాపాడే కాపరివి. దారి తప్పిన మమ్మలను దారిలో పెట్టే కాపరివి. నీతి మార్గములో, సత్య మార్గములో, జీవ మార్గములో బహుమానములిచ్చి మమ్మలను కిరీటదారులుగా చేస్తే కాపరివి. నీ స్వరమును మాకు వినిపించే కాపరి. మా చుట్టూ నీవు ఆవరించి ఉన్న కాపరివి. ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన గొప్ప కాపరి. మా కళ్ళ నుండి
జీవ జలములనిచ్చే కాపరివి, మా కళ్ళ నుండి కారే బాష్ప బిందువులను తుడిచి మమ్ములను సంతోషింపచేసే కాపరివి, మా మన విచారములను పోగొట్టే కాపరివి, మా ఆశలను తీర్చే కాపరివి. యేసయ్యా నీకే స్తుతి. మటుకు వారే ప్రార్థన చేస్తున్నారు. తన కుమారుని కొరకు తన తల్లి ఎలాగో నా ప్రాణమును అర్పించి తన కుమారుని యొక్క కుటుంబమును బాగు చేసిందో, తన కుమారుని యొక్క కుటుంబమును కట్టిందో, మా కొరకు నీ ప్రాణమును సిలువలో అర్పించి మమ్మలను రక్షించుకున్న దేవా, నీ రాజ్యమునకు వారసులుగా నీ సింహాసనమును మాకు ఇచ్చిన దేవా నీకే స్తుతి. ప్రభువును స్తుతించు. సహోదరి సహోదరుడా, అనాలోచనగా ఉండద్దు, అశ్రద్ధగా ఉండద్దు. ఆయన నీకు కాపరిగా ఉంటే, నీ కుటుంబ నీ సమస్తములకు ఆయన కాపరిగా ఉంటే, ఆయన కాపరత్వములోకి నీవు వస్తే, ఆయనకు నీవు లోబడి ఉంటే, ఎంత బాగుంది. కనుక దేవా నీవే నా కాపరివి అని ఎవరి బట్టి వారు ప్రార్థన చేసుకోండి. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ నామమునకు అనేకమైన స్తోత్రములు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. కాపరి అనే అంశములో ప్రభువా, కాపరిలో ఉన్న గుణగణాలు ప్రభువా, అందులో ఉన్నటువంటి విశేషతలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నువ్వు మాకు ఇచ్చిన వాక్యము నీ మహిమాత్మమే మాలో ఫలించినట్లుగా మీరు సహాయమును దయచేయండి. నీ కాపరత్వము కింద, నీ కాపరత్వములో, నీ వాక్యమని గడ్డలో సురక్షితముగా మేము నివసించచ్చు. సదాకాలం మేము నీతో కూడా సహవాసము చేసే కృప మా అందరికీ దయచేయండి. లోకమంతా గలిబిలి గందరగోళంతో ఉంది. మీరు చెప్పారు, ధైర్యముగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను పొందిన జయమే మీకు కూడా కలుగుతుంది. నా కృప మిమ్మల్ని విడిచిపోదు అని చెప్పారు కదా. మీకు అనేకమైన స్తోత్రం. కాపరి, మా సంఘములకు నీవే కాపరి, మా సేవకు నీవే కాపరి ప్రభువా, మా సంఘ కుటుంబములకు నీవే కాపరి. ఈ కార్యక్రమమును చూచుచూ విడుచున్న వారికి నీవే కాపరివి, మంచి కాపరి, మా కోసం ప్రాణం పెట్టిన కాపరి, నీ స్వరమును వినిపించే కాపరివి, నడిపించే కాపరివి, నీకు స్తోత్రములు. ఆరాధన ఆశీర్వాదములు మాకు మెండుగా నిండుగా దండిగా దయచేయండి. దేవా నీకే స్తుతి స్తోత్రం. ఆరాధన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపుము. విశాఖపట్నంలో గ్యాస్ కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి విషవాయువులు వెలువడి ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది ప్రభువా వ్యాధి బారిన పడ్డారు. ఆ ప్రాంతమంతా గాలి కలుషితమైపోయింది. దయతో కనికరించి నీ కృపను చూపండి. దేశంలో అనేక చోట్ల ఎన్నో అపాయములు జరుగుతున్నాయి. సహాయం చేయండి. మా దేశం నుండి, మా రాష్ట్రం నుండి, ప్రపంచం నుండి కరోనా వ్యాధి నిర్మూలనగునట్లుగా నీ సహాయం దయచేయండి. వ్యాధి నివారణ కొరకు పనిచేస్తున్న వారందరినీ మీరు దీవించి బలపరచండి. వ్యాధి తీవ్రతను మీరు తగ్గించి దాని
ప్రార్థనలను ఆలకించండి. ఆరాధన దిన ఆశీర్వాదములు మాకు అందరికి దయచేయండి. నీ కాపుదలను మమ్మల్ని భద్రపరచు. లోకరక్షకుడును మా కాపరి అయిన యేసు నామమున దేవా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున తల్లుల యొక్క దినోత్సవం, మదర్స్ డే దినమందు తల్లులందరినీ మీరు దీవించి మంచి ఆరోగ్యము ఆయుష్కాలము దయచి తల్లులను బిడ్డలు గౌరవించి ప్రేమించి కృప మీరు దయచి వారిని తండ్రి కృప ఆదుకుని హత్తుకుని కృప బిడ్డలకు మీరు దయచి మీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అవుతావని వాక్యం సెలవిస్తుంది. దీవెన దయచి ఈ మాతృ దినోత్సవం అందరినీ దీవించు. ఈ కార్యక్రమం ద్వారా కీడును పోగొట్టి మేలును దయచేయాలి. యేసు నామమున ప్రార్థించి బ్రతుకులాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారము మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేయవారిని క్షమించిన ప్రకారంగా మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణమైన అపవాది క్రియలకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన యొక్క ప్రధాన కాపరిని, మంచి కాపరి, ఆత్మల కాపరి అయిన కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృపయు ఆత్మల త్రియేక దేవుని దీవెనాశీర్వాదములు ఈ కార్యక్రమమును వీక్షించుచు ఉన్న వారికి, వినుచున్న వారికి, మనెల్లరకును మన దేశమునకును తోడైండును గాక. అందరికీ మరణాతా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని పావన నామమును తింపుమా. నాయంతరంగము లో వసించు నువ్వు సమస్త